పండగ సమయాల్లోనే కాదు, ప్రయాణికుల రద్దీ ఏ రోజున ఎక్కువగా ఉంటే ఆ రోజునే ఛార్జీల బాదుడుకు రాష్ట్ర రహదారి రవాణా సంస్థకు అనుమతి లభించింది. ప్రత్యేక బస్సులు వేసి వాటికి 50% అదనంగా ఛార్జీలు వసూలు చేసే అధికారాన్ని ఆర్టీసీకి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనలను సవరిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 70ని విడుదల చేసింది. ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉంటే ఏ రోజైనా ప్రత్యేక సర్వీసుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు రాష్ట్ర రహదారి రవాణా సంస్థకు వీలు కలిగింది. ఒక్క తెలుగు వెలుగు బస్సులకు మాత్రమే మినహాయింపు లభించింది. ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల్లో వారాంతాలు, రద్దీ రోజులు, పండుగలు, జాతర సమయాల్లో గరిష్టంగా 1.5 రెట్ల వరకు ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలను ఆర్టీసీ చాలా కాలంగా వసూలు చేస్తూ వస్తోంది. ఛార్జీలు పెంచినప్పుడల్లా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి మహాపుష్కరాల సమయంలో తొలుత ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు వడ్డించిన ఆర్టీసీ సీఎం ఆదేశాల మేరకు వెనక్కి తగ్గి సాధారణ ఛార్జీలే వసూలు చేసింది. ప్రత్యేక బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వెళ్తున్నాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయకుంటే నష్టం వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీల వసూలుకు వీలు కల్పించేలా మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు సవరణ చేయాలని ఆర్టీసీ గతేడాదే రవాణా శాఖను కోరింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన రవాణా శాఖ అదనపు ఛార్జీల వసూలుకు తాజాగా అధికార ముద్ర వేసింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 2699 బస్సులను సిద్ధం చేస్తోంది. రోజువారీ బస్సులకు ఇవి అదనం. జనవరి 8 నుంచి 14 వరకు వీటిని అందుబాటులో ఉంచనుంది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని 11 రీజియన్లకు 7 రోజుల పాటు రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ప్రత్యేక బస్సుల ప్రణాళిక రూపొందించారు. సంక్రాంతి పండుగకు నడిపే ఈ ప్రత్యేక బస్సులో ఆర్టీసీ 50% ఛార్జీలు పెంచింది. ప్రస్తుతం వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఇవి వర్తిస్తాయి.